కృష్ణ సంకీర్తనం హరే కృష్ణ మన విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం హరే కృష్ణ 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 హరి హరే హరే రామ 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 హరే. బుద్ధవుడు యమ నియమాల గురించి అడిగితే కృష్ణ భగవానుడు యమకి 12 ఐటమ్స్, నిమ్మకి 12 ఐటమ్స్, మొత్తానికి 24 ఐటమ్స్ చెప్తాడు. వాటిలో చాలా వాటికి బుద్ధుడికి అర్థం చదవదు. అందుకని చెప్పేసి మళ్ళీ ఆ పదాలని ఇంకా కొన్ని ఇతర పదాలని కలిపేసేసి 32 పదాలకి అర్థం ఏంటని అడుగుతాడు కృష్ణ భగవాను. అప్పుడు కృష్ణ భగవానుడు అడిగిన దానికి అడిగినట్లుగా ఒక్కో పదాన్ని గురించి అర్థం చెబుతుంటాడు. ఆ పదాల సీక్వెన్స్ డిఫరెంట్గా పెట్టాను నేను. ఒకటి ఏంటంటే స్థైర్యం అంటే ఏమిటని అడుగుతారు. స్థైర్యం అంటే జననేంద్రియము రసేంద్రియాన్ని నిగ్రహించడం. రసేంద్రియం అంటే నాలుక రుచి, జననేంద్రియం అంటే మూత్ర విసర్జన, జన్మనిచ్చేది ఇంద్రియం. రసేంద్రియం జన్మేంద్రియము. రసేంద్రియం అంటే పంచ జ్ఞానేంద్రియాలు ఒకటి, జననేంద్రియం అంటే పంచ కర్మేంద్రియాల్లో ఒకటి. ఈ రెండింటిని కూడా నియంత్రించడం చాలా చాలా కష్టం. అందుకని స్థైర్యం దానికి అర్థం. నాలుక అంటే రుచి అంటే ఆహారం. ఆహారంతోనే స్వర జీవరాశుల్ని భగవంతుడు నియంత్రిస్తున్నాడు. ఆహారం కోసం ఏదైనా చేయటం సిద్ధం ఉంటాం. ఆహారం లేకపోతే వీక్ అయిపోతాం, చనిపోతాం. ఏ జంతువుని కంట్రోల్ చేసుకున్న ఆహారం ద్వారా కంట్రోల్ చేసుకుంటున్నాడు కృష్ణ భగవానుడు. మనకు కూడాను నాలుక నియంత్రించుకోవడానికి అని చెప్పేసి అతను ఆరోగ్యంగా శేష పదార్థాన్ని మనం స్వీకరిస్తూ మన యొక్క నాలుక నియంత్రించుకుంటున్నాము అని మనం ప్రసాదం తీసుకున్న ముందర ప్రసాద సేవ మంత్రం చెబుతూ ఉంటాం. మహాప్రసాదే గోవిందే నామ బ్రాహ్మణ వైష్ణవి స్వల్ప పుణ్యమతం రాజు విశ్వాసం నైజాతి అని చెప్పేసి దాని అర్థం ఇది. భగవంతుడి కృపతోటి అతను ఆరోగ్యంగా శేష పదార్థాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించి నాలుక నియంత్రించుకుంటాము అని చెప్పేసి నాలుకది జననేంద్రియం. ఇది ఇంకా అంతకన్నా భయంకరమైనటువంటిది అనమాట. గొప్ప గొప్ప ఋషులే తపస్సు చేస్తుంటే వాళ్ళని తపస్సు చెడగొడటానికని చెప్పేసి ఇంద్రుడు మేనకల్ని త్రిమూర్తులను పంపిస్తుంటాడు. వాళ్ళ యొక్క కామానికి లోనైపోయేసేసి వాళ్ళ తపస్సు భగ్నం అయిపోతుంది. అలానే ఇదివరకు మన రాజులను పడగొడటానికి ఆడవాళ్ళను ఉపయోగిస్తుంటాడు. ఈ విధంగా రసేంద్రియము జనేంద్రియాలను కంట్రోల్ చేయడం స్థైర్యం అన్నమాట. ఇకపోతే దమం అంటే అన్ని ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం, సర్వ ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అనమాట. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు వీటిని నిగ్రహించుకోవటం. ముఖ్యంగా జ్ఞానేంద్రియాలను నిగ్రహించుకోవడం చాలా కష్టం. అంబరీష్ మహారాజు ఏ విధంగా సర్వేంద్రియాలని కంట్రోల్లో పెట్టుకొని భగవంతుడికి అర్పిస్తాడు. ఇవన్నీ కూడా ఈ మనసు ఇంద్రియాలను కంట్రోల్ చేస్తుంటే బుద్ధి మనసును కంట్రోల్ చేస్తుంది. కాబట్టి శమం అంటే దాని అర్థం ఏంటంటే, శమం అంటే అలా కంట్రోల్ చేయబడినటువంటి మనసు బుద్ధిని భగవంతుడికి అర్పించడం. మలినంతో ఉన్నటువంటి మనసు బుద్ధి కాకుండా మై అర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమీ ప్రియ. ఎవరైతే మనసు బుద్ధిని భగవంతుడికి అర్పిస్తారో వారు భగవంతుడికి చాలా ప్రియమైనటువంటి వాళ్ళట. మళ్ళీ రహితమైనటువంటి మనసును మనం భగవంతుడికి అర్పిస్తే సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకొని అలా శుద్ధమైనటువంటి ప్రశాంతంగా ఉన్న మనసుని భగవంతుడికి అర్పితే మనకి ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యం వస్తాయని చెప్తారు. ధర్మం అంటే భగవంతుడికి అర్పించుకోవడం, జ్ఞానం అంటే సర్వం వ్యాపించినట్టు భగవంతునితో సాంగత్యం పెట్టుకోవడం, వైరాగ్యం అంటే భౌతికాన్ని వదిలేయటం, ఐశ్వర్యం అంటే సిద్ధులు పొందడం. ఇవన్నీ సహజంగా వచ్చేస్తాయి అంతే, దానికి ఏం కృషి చేయాల్సిన అవసరం. ఈ విధంగా భగవంతుడు ఈ 3 పదాలకి అర్థాలు ఈ విధంగా చెప్తాడు ఉద్ధవుడికి. ఆ 3 పదాల యొక్క అర్థాన్ని మనం పాటించాలి. రసేంద్రియాన్ని, జ్ఞానేంద్రియాన్ని, రసేంద్రియాన్ని, జన్మేంద్రియాన్ని నియంత్రించుకోవాలి. అన్ని ఇంద్రియాలు కూడా నియంత్రించుకొని మనసు బుద్ధిని భగవంతుడికి అర్పిస్తే స్థైర్యము, దమము, శమము అవుతున్నవాడు. ఇలాంటి భాగ్యాన్ని ప్రశాంతమని గురువుగారి భగవంతుని నివేదన చేసుకుంటాం. శ్రీమద్ భాగవతం 11వ స్కందం 19వ అధ్యాయంలో బుద్ధుడు చాలా చాలా పదాల యొక్క అర్థాలు ఏమిటని అడుగుతాడు. సుమారు 33, 32 పదాలు చెప్పి వీటి అర్థాలు ఏమిటని అడుగుతాడు. వాటిలో కొన్ని ఏంటంటే తితిక్షణం అంటే అర్థం ఏంటి? దాని అర్థం కృష్ణుడు ఏం చెప్తానంటే దుఃఖములను ఓపికతో సహించడం, దుఃఖాలని
ఓపికతో సహించడానికి శిక్షణ అంటాడు. దుఃఖాలు రానటువంటి వాళ్ళు లేరు. భక్తులకు వస్తాయి దుఃఖాలు, భక్తులు కానటువంటి వాళ్ళు కూడా వస్తాయి. సో భక్తులైనటువంటి వాళ్ళు సహనంతో ఓర్పుతో సహిస్తాడు రకరకాల భావాలతోటి. ఒక భావం ఏంటంటే అది మన కరం వల్లే వచ్చినాయి మన కష్టాలు, ఇంకోళ్ళకి సంబంధం లేదు, ఇంకోళ్ళు నిందించాల్సిన అవసరం లేదు, నేను చేసినటువంటి పాప ఫలాలే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అనుకుంటాం. రెండోది ఏంటంటే భగవంతుడి కృప వల్ల ఎంతో పెద్ద కష్టం రావాల్సింది చిన్న దాంతో పోయింది, ప్రాణాలే పోవాల్సినటువంటిది చిన్న గాయం దగ్గర సరిపోయింది. మూడోది ఏంటంటే ఈ కష్టాలు వచ్చింది శరీరానికి కానీ నాకు కాదు, కష్టాలు వచ్చిన శరీరానికి. నేను శరీరం కాదు, నేను ఆత్మని, సచ్చిదానంద విగ్రహాన్ని. శరీరం పంచభూతాలతో చేయబడింది, దానికి నాకు సంబంధం లేదు. నాలుగో విధం ఏంటంటే భగవంతుడు పరీక్షలు పెడుతుంటాడు. అప్పుడప్పుడు భగవంతుడు పరీక్షలు పెడుతుంటాడు. భగవంతుడు చెప్తాడు, నా భక్తులకి సర్వనాశనం చేస్తాను, అది బంధువులను దూరం చేస్తాను, స్నేహితులు దూరం చేస్తాను, భార్య పిల్లలకి దూరం చేస్తాను, అప్పుడు నా మీద స్థిరమైన మనసుతో నన్ను ఆశ్రయిస్తే ఆదుకుంటా అంటాడు. భగవంతుడు ఎన్నో కష్టాలు పెడుతుంటాడు, పరీక్షలు పెడుతుంటాడు. ఐదోది ఏంటంటే ఇదంతా భగవంతుడి యొక్క లీల, నేను దాంట్లో ఒక పాత్రధారణ అంతే. ఆ నాటకంలో ఒక పాత్రధారణ అంతే. భగవంతుడు డైరెక్టర్, యాక్టర్, అన్ని డైరెక్టర్. ఈ విధంగా ఓపికతో సహిస్తాడు కష్టాన్ని, దాన్ని తితిక్షణ అంటారు. ఇంకో పదం ఏంటంటే శౌజం. శౌజం అంటే భోగ స్వభావం చేయించడం. భోక్తారమిగ్న తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్మా మాం శాంతి మధ్యం. భగవంతుడు భోక్త, మనం కాదు భోక్త. కాబట్టి యథార్థాన్ని తెలుసుకొని మనం భక్తుగా ఉండటాన్ని తెగించేసేయాలి. అంత మాత్రం తినకూడదు, ఇంట్లో ఉండకూడదని కాదు. భగవంతుడికి అర్పించి ప్రసాద రూపంలో మనం భోగించు. ఫస్ట్ భగవంతుడు ఆరగించాలి, తర్వాత మనం ఆరగించవచ్చు. భగవంతుడికి భిన్నంగా మనం అనుభవించడానికి ప్రయత్నించకూడదు, అది విఫలం అయిపోతుంది. ప్రభుపాదాలు చెప్తారు, భగవంతుడి పంచభక్ష పర్వాణాలు రాజభోగ దంచటంలో చేస్తారు, రాజభోగాన్ని ఎన్నో ఐటమ్స్ చేస్తారు. అవన్నీ భగవంతుడికి అర్పించి ప్రసాద రూపంలో మనం దాన్ని స్వీకరించవచ్చు. అంతే ఇండిపెండెంట్గా మనం భక్తి అనుకోవటం అది పాటు, దాన్ని సోజం అంటారు. సుఖం అంటే అర్థం ఏంటి? దీని కూడా భగవంతుడు అద్భుతమైన సమాధానం చెప్పాడు. సుఖం అంటే భౌతిక సుఖ దుఃఖాలను అధిగమించడం. సుఖం అంటే యథార్థమైన సుఖం ఎక్కడ వస్తుంది? సుఖాలు అనుభవిస్తే సుఖం రాదు, సుఖాల పక్కన దుఃఖాలు ఉంటాయి, దుఃఖాల పక్కన సుఖాలు ఉంటాయి, సుఖాల పక్కన దుఃఖాలు ఉంటాయి. వాటిని అధిగమించాలి, అదే నిజమైన సుఖం అంటే, అదే నిజమైన శాంతి. మనశ్శాంతి అంటే సుఖ దుఃఖాన్ని అధిగమించినప్పుడే, ద్వంద్వాన్ని అధిగమించినప్పుడే మన నిజమైనటువంటి ఆనందం లభిస్తుంది, సుఖం లభిస్తుంది. ఈ ద్వంద్వాలు ఉన్నంతకాలం మనకి యథార్థమైన సుఖం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే దుఃఖం అంటే అర్థం ఏంటి? సుఖం అంటే చెప్పాడు, ఈ సుఖ దుఃఖాన్ని అధిగమించడం అనేది. దుఃఖం అంటే మైదున సుఖము అన్వేషణలో చిక్కుకున్నట, మైదున సుఖ అన్వేషణలో చిక్కుకున్నట, అది దుఃఖం అంటే. అంతకుముందు తెలుసుకున్నాం, రసేంద్రియము జననేంద్రియాన్ని జయించడం అనేది. వీరెండింటిని జయించినంత కాలము మనం దుఃఖంలోనే ఉంటాం. రెండింటి కోసం ప్రాకులాడుతుంటాం, చిక్కులు పడిపోతాం, వలలో చిక్కుపడిపోతాం. చివరికి చేపలైతే వానపాము కోసం చెప్పేసి వలలో చిక్కుపడిపోతుందో, అలానే మనం కూడాను రసేంద్రియం జ్ఞానేంద్రియాలు, రసేంద్రియం జననేంద్రియాల యొక్క భోగం కోసం చెప్పేసి చిక్కుపడిపోతాం. ఇదే నిజమైన దుఃఖం. ఈ విధంగా భగవంతుడు పదాలకి అర్థాలు అద్భుతంగా ఇస్తున్నాడు అన్నమాట. దాంట్లో ఫిలాసఫీ కూడా డెవలప్ అవుతున్నాడు. భగవంతుడు చెప్పాలనుకున్న ఫిలాసఫీ భక్తి యోగాన్ని గురించి చెప్పాడు, ప్రేమ భక్తిని గురించి చెప్పాడు. ప్రేమ భక్తిని తర్వాత ఉద్ధవుడు అడుగుతాడు, ఎన్నో పదాలు ఉన్నాయి, ఆ పదాలకి నీకు సంబంధం ఏంటి? ప్రతిదీ కూడాను భగవంతుడి పరంగా ఉండాలంటే, భగవంతుడి భిన్నంగా ఏది ఉండకూడదు. ఏదైతే భగవంతుడి భిన్నంగా ఉందో అది అశాశ్వతం, ఏదైతే భగవంతుడి పరంగా ఉందో అది శాశ్వతం. శాశ్వత సుఖాన్ని పొందాలంటే సుఖ దుఃఖాన్ని అధిగమించాలి. ఈ భగవంతుడు చెప్పేటటువంటి అర్థాలని ఆచరణలో పెట్టే భాగ్యం మనం ప్రసాదించమని గురువు గారి భగవంతుని నివేదన చేసుకుంటాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే, హరే రామ 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 హరి హరే. జయ శ్రీ రాజ్ బిహారీకి, జయ శ్రీ ప్రభుపాదికి, జయ శ్రీపాద్ మహారాజ్కి జయ. అనంతగడ వైష్ణవ బృందకి జయ. నితాయ గౌరవ ప్రేమానందే. హరి హరి బోల్.